ప్రతిరోజు పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు కొంచెం బెటర్ అయితే చాలు. అండ్ టుడే ఈజ్ వన్ ఆఫ్ దోస్ డేస్. నా డేలో నేను అసలు ఏం చేశాను, ఎలా ప్రొడక్టివ్గా ఉన్నాను. ఐ ట్రైడ్ మై న్యూ వీడియో. లెట్స్ గో. నిద్ర లేచి వెంటనే ఫోన్ పట్టుకుని కెమెరాతో షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో పొద్దున్నే లేచి వీడియో తీయడం అంటే ముందు ఇంకొక సేపు కళ్ళు మూసుకొని ఉన్నానంటే పడుకునేవాడిని. కొంచెం నా అలారాన్ని చూసి కూడా కొంచెం మోటివేషన్ వచ్చింది. నా అలారం ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు టైం వచ్చి 6:20 అయింది. ముందు ఫేస్ వాష్ చేసి మిగతా పనులను చూసుకుంటే మనం జాగింగ్ అయితే స్టార్ట్ చేయాలి 6:30 కల్లా. నిద్ర పోవాలంటే ఊపిని వాష్ చేసినా సరిపోదు, ఇంకా నిద్ర వస్తూనే ఉండిద్ది. పరిగెత్తే తగ్గిపోద్దాం, అలవాటు తగ్గింది కొంచెం. సో మనం ఫస్ట్ ఒక 2 minutes వాక్ చేస్తాను నేను ఇక్కడి నుంచి బయట వరకు వెళ్ళే వరకు. చెప్పడం మర్చిపోయా, ఈరోజు కాలేజ్ హాలిడే. సో అందుకే ఫుల్ లాంగ్ వీడియో. మన కాలేజ్ హాలిడే అయితే అసలు హాస్టల్ ఏం చేస్తామో చెప్తున్నా. మొన్న వీడియో చేసా కాలేజ్ ఉన్నప్పుడు, ఆ రోజు మొత్తం ఏం చేశాను. సో ఈరోజు కాలేజ్ లేనప్పుడు ఏం చేస్తాం మన హాస్టల్లో, బయట పీజీ, అదే పీజీలో ఎలాగైనా వాట్ యాక్చువల్లీ ఐ డూ మై రైట్. సో ఫస్ట్ అక్కడ దాకా వాక్ చేస్తా. ఇక్కడ నుంచి కొంచెం ఎంతో ఉండిద్ది నాకు తెలిసి ఒక 400 meters ఉండొచ్చు. సో ఆ 400 meters వాకింగ్ చేసి అక్కడి నుంచి ఇంకా రన్నింగ్ స్టార్ట్ చేస్తా. జస్ట్ వార్మప్ లాగా వాకింగ్ చేస్తా అంతే. సో ఇదే అనమాట ప్లేస్. నేను అక్కడి నుంచి అనమాట, ఇక్కడి నుంచి ఇలా వాక్ చేసుకుంటూ ఇటు రావాలి. ఇక్కడ ఆటోస్ చెప్తాను నేను మామూలుగా, అక్కడ ఆటోస్ చూపిస్తా. సో ఈ ప్లేస్లోనే ఆటోస్ వస్తాయి. సో అక్కడ నుంచి ఇక్కడ వాక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఆటో ఎక్కి కాలేజ్కి వెళ్తాం మేము. డైలీ 20 rupees. సో ఇప్పుడు మనం ఇంకా రన్నింగ్ స్టార్ట్ చేయాలి, ఫోన్ పక్కన పెట్టి. ఇదే అనమాట విప్రో సర్కిల్. అలసిపోయా బాగా, మాట్లాడట్లా. 2 kilometers నాన్ స్టాప్. సో ఇక్కడ నుంచి యూటర్న్ తిరిగి మనం వెళ్ళిపోతాం వెనక్కి. జస్ట్ వీడియో కోసం ముందుకు వచ్చి అంతే. ఇప్పుడు అటు వెళ్ళిపోతా. టూ 2.2 పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడే రిలాక్స్ అవుతా. కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు నేను అక్కడ వాకింగ్, అక్కడ పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ ఎక్సర్సైజ్ మొత్తం చేసేవాడిని. ప్రజెంట్ ఇప్పుడు చేయట్లేదు. లాస్ట్ వీక్ నుంచి నేను స్టార్ట్ చేశా ఈ జాగింగ్ అనేది. దాని ముందు 1 month గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ 20 days 25 days గ్యాప్ వచ్చింది. ఇంకా చేయలేదు. ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశా. నీడ్ టు కమ్ బ్యాక్ రైట్. జాగింగ్ ఫినిష్ చేసి హాస్టల్కి అయితే వచ్చేసాం. సో మన జాగింగ్ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. జాగింగ్ అయిపోయింది, ఇంకొచ్చి పడుకుందాం అని అనుకుంటే అస్సలు కరెక్ట్ కాదు. ఇంతసేపు జాగింగ్ చేసి వచ్చి పడుకోవడానికి కాదు, రిలాక్స్ అవ్వడానికి అయితే అస్సలు కాదు. కొంచెంసేపు రిలీఫ్ అవ్వడానికి ఫ్యాన్ వేసుకొని కొంచెంసేపు కూర్చోవచ్చు. ముందు వాటర్ తాగి ఒక 5 minutes అలా కూర్చొని నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ తినాలి. అన్నీ ఉన్నాయి. పడుకుంటే పనులు ఎక్కడ అవుతాయి బ్రో. సో 2 things ఉన్నాయి. ఒకటి ఇది, ఇంకోటి ఇది. సో ఇదేంటంటే ఈరోజు డైలీ వర్క్స్ ఏదైతే రాసుకుంటాను, లైక్ ఈరోజు ఏం చేయాలి అనేది రాసుకుంటాను. సో కానీ రాసుకుని ఇక్కడ లిస్ట్ చేస్తా. అండ్ ఇది వచ్చేసి ఇది లైక్ డైలీ రాసి ఇక్కడ రాయను. ఏదైనా ఈరోజు కాదండి, ఎలాగైనా కంప్లీట్ చేయాలి. డెడ్ లైన్ ఉందంటే దాన్ని ఇక్కడ రాసి ఇక్కడ కార్డ్ మీద స్టిక్ చేస్తాను. అండ్ ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిందో చూసుకుంటాను. మన డెడ్ లైన్ వచ్చేసి నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది జోహోది. సో ఇప్పుడు అది కంప్లీట్ చేయాలి. అందువల్ల ఇక్కడ రాసుకున్నాను డెడ్ లైన్ వచ్చి. సో ఇది కంప్లీట్ అయిపోతే ఈరోజు మెయిన్ టాస్క్ అది అయిపోయినట్టు. మన మార్నింగ్ వర్క్ ఒక 2 shots ఉన్నాయి, ఎడిట్ చేయాలి. దాని తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ఎడిట్ చేయాలి. అండ్ ఆ ప్రాజెక్ట్ అని చూసారా, అది స్టార్ట్ చేయాలి. మధ్యలోనే ఉన్నా, సో అది కంప్లీట్ చేయాలి. ఇవే మన టాస్క్. మధ్యలో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి యాడ్ అయిపోతాయి. పడుకుంటే పనులు ఎక్కడ అవుతాయి బ్రో. లైట్ లేట్ అయిపోయింది, అందువల్ల కనీసం ఒక అరగంట కూడా పడుకోకపోతే పడిపోతా.
సో ఇంకా స్లీప్ అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకొచ్చి మనం వర్క్స్ ఏమున్నాయి చూసుకోవాలి. టైం వచ్చేసి 9:47 అయింది. సో ఫ్రెష్ కూడా అయిపోయాం. 2 వీడియోస్ ఎడిటింగ్ కూడా చేస్తాం. ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వేస్తుంది ఉంది. సండే వస్తే ఇదే తప్పదు. ఇట్రా వెనస్డే రా బాబు. నెక్స్ట్ షార్ట్ వీడియోస్ ప్లాన్ చేయాలి, నెక్స్ట్ లాంగ్ వీడియోస్ ప్లాన్ చేయాలి. నా కాలేజ్ షెడ్యూల్ ఒకటి, అది స్టడీ ఒకటి ఉంది, అది చేయాలి. ఏమంతా ఇదే సరిపోతుంది. కాస్త ఎంజాయ్మెంట్ చూద్దాం. సో అవును, అసలు మన రూమ్ టూర్ చేయలే కాబట్టి ఇప్పుడు రూమ్ టూర్ చేద్దాం. రూమ్ టూర్ కాదు, జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్. సో ఎందుకంటే మేము వీక్లీ ఒకసారి రూమ్ని క్లీన్గా ఉంచుకుంటాం, ఆర్గనైజింగ్గా. సో ఈరోజు అది కాదు, ఇది వీక్ మధ్యలో కాబట్టి ఇది ఎలా పడితే అలా ఉంది. సో అక్కడ బట్టలు తగిలిస్తాం. అది మా కబోర్డ్లు, అండ్ ఇది వాడి బెడ్, సూర్యది, ఇది కార్తిక్ది, బయటికి వెళ్ళిపోయాడు. ఇది నాది ఎప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు లేదు, తర్వాత ఉంటుంది. అండ్ ఇది విపుల్ది, వాడి ఇంటికి వెళ్ళాడు. సో అన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయాడు, లేకపోతే నీట్గా ఉంచుకుంటాడు. అండ్ అదే మా స్టడీ టేబుల్. ప్రస్తుతానికి ఓన్లీ విపుల్ వాడతాడు, అప్పుడప్పుడు మేము వాడతాం, వర్క్ ఉంటే వాడు వాడతాడు లేకపోతే. అండ్ మాకు ఒకటే ఉన్న ఏసీ ఇక్కడ ఉంది, రైట్ సైడ్ బాత్రూమ్ ఉంది, అక్కడ మిర్రర్, అది ఎలాగో వాడడం వస్తుంది, వేరేది ఉంది. మీరు గమనించుండరు ఇక్కడ ఏంటో ఎలాడుతుంది అనేది, బట్ ఇక్కడ ఎలాడుతుంది చాలా పెద్దది. ఇదన్నమాట టీవీ. సో ఈ టీవీని బట్టలు ఎక్కడ ఆడాలో తెలియదు, మన వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం ఆర్గనైజింగ్గా ఉంటుంది, చాలా నీట్గా పెట్టాం. ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ అయిపోయింది, అండ్ ఇప్పుడే నైస్గా మంచి స్లీప్ వేసి వచ్చి కూర్చున్నా ఇక్కడ బయట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. సో ఇప్పుడు ఆకలేస్తుంది, బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినేసేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఇంకా ప్రాజెక్ట్ కూడా పెండింగ్ ఉంది ఈరోజు వరకు అయితే. మిగతా వీడియో అయితే సో ఫైనల్గా ఇప్పుడు దాకా చేసిన వర్క్స్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది, ఇలా వర్క్స్ అన్నీ ఒక రోజు మొత్తం కంప్లీట్. నా డైలీ లైఫ్ ఇంతే ఉంటుంది, రొటీన్. బయటికి వెళ్ళటాలు, తిరగడాలు. ఒకప్పుడు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఉండేది, ఇక్కడ ఇది స్టార్ట్ అయ్యాక ఇంకా అన్నీ ఇలాగే సరిపోతుంది. వేరే వాళ్ళ ఎడిటింగ్స్ ఉన్నాయి చాలా, ఆ వర్క్స్, ఈ వర్క్స్, కంటెంట్ క్రియేషన్ ఇది, అండ్ కాలేజ్ కోడింగ్ అనేది. పడుకునే ముందు నీ చదివే బుక్ ఇదే, హౌ టు విన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ రూల్. నాకు చాలా బుక్ అంటే చాలా 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 బాగా నచ్చింది. దీనిలో ఒక్కొక్క చాప్టర్ మా ఒక పర్సన్తో ఎలా మాట్లాడేది చెప్పిద్ది. నాకు బేసిక్గా బుక్స్ చదవటం ఇష్టం లేదు, ఇది ఒక ఛాలెంజ్ కోసం స్టార్ట్ చేశా. నువ్వు చదవలేవా అని అన్నారు, ఎందుకు చదవలేని చూపిస్తా అని చెప్పి అండ్ స్టార్టెడ్. 3 పేపర్స్ ఎవ్రీడే. అండ్ టుడే 200 పేపర్స్కి వచ్చా, 200 పేజ్ నెంబర్కి వచ్చా. అండ్ ఇంకా కంటిన్యూ చేస్తే ఒక బుక్తో ఆపను అసలు. సో ఇలా ప్రతిదీ ఏదైతే చేయాలనుకుంటే స్టార్ట్ బిఫోర్ థింకింగ్ అబౌట్ పర్ఫెక్షన్.